శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ సౌజన్యంతో నరసరావుపేటలో చంద్ర ప్రమీల నల్లపాటి కళా పరిషత్ ఆధ్వర్యంలో రెండో రోజు మొదటి రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు కొనసాగాయి. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, పత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవిందబాబు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. బ్రతికుండగానే తల్లిదండ్రులను మర్చిపోయే ఈ రోజుల్లో తల్లిదండ్రుల పేరిట కళా పరిషత్ స్థాపించి నల్లపాటి రాము ప్రజలకు సందేశాన్ని ఇవ్వడం అనేది అభినందనీయమని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సోషల్ మీడియాలోనూ, ఇన్స్టాగ్రాముల్లోనూ, యూట్యూబుల్లోనూ వచ్చేటువంటివి చూసి ఇసుగెత్తే ఈ రోజుల్లో మనిషిని ఆలోచింపచేసే సందేశాన్ని ఇచ్చే నాటికలు నేటి సమాజానికి ఎంతో అవసరమని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. మొట్టమొదటిసారిగా తల్లిదండ్రుల పేరిట రాష్ట్ర స్థాయి నాటికలు నిర్వహించడం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈరోజు ప్రదర్శించబడుతున్న నాటికలు దీపం కింద చీకటి, బ్రహ్మస్వరూపం అని తెలుపుతూ నేడు నాటకాలను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు అన్నారు. రాష్ట్ర స్థాయి నాటిక పోటీలకు భారీగా కళాభిమానులు, పట్టణ ప్రముఖులు తరలివచ్చారు. నేను వెళ్తాను. అసలు నా కూతుర్ని నైట్కి పంపించడానికి నీకేమిటంటే నీ కూతురు కాదండి, నీ కూతురు కాదు, నీకు నేనిచ్చిన కూతురు. నీ దగ్గర ఉంచుకోపోయా, నువ్వే పెంచుకోలేకపోయావు. నేను పెంచినది నా కూతురు అవుతుంది. దాన్ని పెళ్లి చేసి వేరే ఇంటికి ఇచ్చేయాలి. అది నీ దగ్గర పెరిగితే నా ఇంటి కోడలు అవుతుంది. చూడండియ్యా, సంవత్సరం వెంటనే ఉన్న నా కొడుకు ఎగ్జిబిషన్ లో తప్పిపోయాడన్న సంగతి నీకు తెలియదు. ఇక వాడు దొరకనేమో అనే బాధ, పుత్రవాత్సల్యం తెగిపోయి రుణం తీరిపోయిందేమో అనే వ్యథ మమ్మల్ని వేధిస్తుంటే అప్పుడు ఏ పెట్టే మాకు ఓదార్పయింది. కోరుతున్నాను. ఎమ్మెల్యే గారిని కూడా సత్కరించవలసింది. మరి నాటక రంగాన్ని పోషించడం, ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా కష్టమైన రోజులు ఇవి. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అసలు మనుషులు లేకుండానే పాత్రలు ముందుకు వస్తున్నాయి. మరి ఇటువంటి సైంటిఫిక్ వివరంలో ఇవాళ మంచి లేకుండానే ఒక హీరోతో సినిమా తీసే రోజులు. అయినా కానీ నాటక రంగాన్ని, కళారంగాన్ని బ్రతికించాలని మరి రచయితలు, కవులు, అదేవిధంగా మరి దర్శకులందరూ కూడా ఒక ఇతివృత్తాన్ని తీసుకొని ప్రజల్లోకి మెసేజ్ పంపిస్తూ ఉన్నారు. దీపం కింద చీకటి అంటే నిజంగా దీపం చుట్టూ వెలుగు ఉండాలి. మరి అక్కడ చూడాలి, మనం చూస్తే కానీ ఆ నాటకం తెలియదు మనకి. బ్రహ్మస్వరూపం కానీ, బ్రహ్మ పదార్థం కానీ ఈ ఇతివృత్తాలు తీసుకొని ఒక డైరెక్టర్ ఎంతో కష్టపడి మరి ప్రజలకు చేరువుగా ఉండేటట్టు ప్రజల్లోకి ఒక మెసేజ్ తీసుకెళ్ళడానికి ఈ నాటక రంగాన్ని పరిచయం చేస్తున్నారు. శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషన్ సొసైటీ సౌజన్యంతో పుణ్య దంపతులైనటువంటి చంద్రం గారు, ప్రమీల గారి పేరు మీద కళా పరిషత్తు మొదటి రాష్ట్ర స్థాయి ఈ నాటక పోటీలను నిర్వహిస్తున్నటువంటి రాము గారికి ముందుగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర స్థాయి నాటక పోటీలు మన నరసరావుపేటలో నిర్వహించడం
ఎందుకంటే చంద్రం గారు పోరాట యోధుడు. తను ఆ కాలంలోనే ఇంజనీరింగ్ చేసినటువంటి ఉన్నత చదువు చదివి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా మధ్యలో మామూలుగా రాజకీయాలకు కొన్ని ఇబ్బందులు వస్తాయి, వచ్చినప్పటికి కూడా తను తొణక్క బెనక్క అన్నిటినీ ఓర్చుకొని ముందుకు పోయి వారు చివరి వరకు కూడా అదేవిధంగా ఉంటూ అటువంటి వారి తల్లిదండ్రులని మర్చిపోకుండా రాము గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నేను రాము గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మొదటిసారి రాష్ట్ర స్థాయి పోటీ నిర్వహించి ఆదరణ తరలిపోతున్నటువంటి రోజుల్లో సందేశాత్మకమైనటువంటి కథలతోటి, చరిత్ర గుర్తు చేసేటువంటి కథలతోటి ఈ యొక్క కళా పరిషత్ నిర్వహిస్తున్నటువంటి మా రాము గారికి, ముఖ్య అతిథులుగా వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, ముందున్నటువంటి ప్రేక్షకులందరికీ పేరు పేరున మీడియా వ్యక్తులకు కూడా నమస్కారం. ఈరోజు మంచి దీపం కింద చీకటి బ్రహ్మాండమైనటువంటి టైటిల్ బాగా ఉంది. రెండవది బ్రహ్మస్వరూపం. 2 నాటకాలని ఈరోజు 1 అవర్ ప్రదర్శిస్తూ ఉన్నారు. మంచి అర్థవంతమైనటువంటి, మనిషిని ఆలోచింప చేయగలిగేటువంటి నాటకాలు ఈరోజు అవసరం సమాజానికి. సోషల్ మీడియాలోనూ, ఇన్స్టాగ్రామ్లోనూ, యూట్యూబ్లో వచ్చే చూసి మనసు పాడు చేసుకోవడం తప్ప ఆలోచింపజేసేటువంటి కథలు ఈరోజు ప్రతి మనిషికి అవసరం. అటువంటి సందేశాత్మకమైనటువంటి ప్రదర్శనలని మా రాము ఆధ్వర్యంలో ప్రదర్శింపబడటం 3 రోజులు ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టం. కాబట్టి 3 రోజులు విజయవంతంగా ఈ యొక్క నాటక పరిషత్ ముందుకు కొనసాగాలని ఇక్కడికి వచ్చేసినటువంటి మరొకసారి మీ అందరికీ ఒక మంచి ప్రాంగణం, మంచి గాలి, మంచి ప్రకృతి వాతావరణంలో మంచి వేదిక కూడా ఇక్కడ ఒక అదృష్టం. ఆ విధంగా ఈ పరిషత్ మా మామగారు, మా చంద్ర నల్లపాటి ప్రమీల, మా రాము గారి తల్లి, వారి పేరు మీద ఈ కళా పరిషత్ భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఆశిస్తూ అందరికీ పేరు పేరున నమస్కారం. నల్లపాటి రాము గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మరి నాటక పోటీ మరి ఏర్పాటు చేయడం అనేటువంటిది సంతోషం. ఇవాళ రేపు తల్లిదండ్రులను బ్రతికుండగానే మర్చిపోయేటువంటి సమయంలో మరి రాము గారు వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా వారు నిరంతరం ప్రజల్లో గుర్తుండేటట్టు, మరి మీ అందరికీ తెలిసిందే నల్లపాటి చంద్రం గారు నిరంతరం ఓ పోరాట యోధుడు, మంచి నాయకుడు. నాకు తెలిసిన దగ్గర నుంచి వారి కుటుంబాన్ని అతి దగ్గరగా చూస్తూ పెరిగినవాడిని. వారేంటో, వారి మనస్తత్వాలేంటో, వారు నర్సరావుపేట అభివృద్ధిలో వారి కుటుంబం ఎంత పాల్పంచుకున్నది కళ్ళారా చూస్తూ పెరిగినవాడిని. పోతే నల్లపాటి చంద్రం పెదనాన్న, ఆ అమ్మ చనిపోయిన తర్వాత వారి పేరు మీద మా రామన్న ఇంతటి అద్భుతమైన కార్యక్రమం చేయటం అనేది చాలా అభినందనీయం. ఇది నేను చెప్తాను అనుకున్నాను రాము గారికి ఇలా పరిషత్ నిర్వహించాలని, కానీ ఈ ఘనత అభినయ్ శ్రీనివాస్ గారికి దక్కింది. ఏదైనా చంద్రశేఖరరావు గారు మాకు ఎంతో ఆప్తులు, ఆత్మబంధువు. ఇంకా తెలుగులో ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలు వాడవచ్చు. 40 సంవత్సరాల స్నేహం మాది. అటువంటి ఆయనకి ధన్యవాడుగా మా రామచంద్ర ప్రసాద్ ఈ పరిషత్తు నిర్వహించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది సెంటర్ కాబట్టి మీకు ఆడియన్స్ కూడా బాగా వస్తారు అని మాకు అర్థమైపోయింది అప్పుడే. నేను ముందే చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక అడవిలాగా ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది, ఇది ఎట్లా సాధ్యమైంది? దీన్ని మామూలుగా చాలా ఖర్చు అయింది డబ్బులు. పరిషత్తు కంటే దానికి ఎక్కువ ఖర్చు అయ్యేటట్టు ఉందని నేను
అంటే లేదు నేను మొత్తం సిద్ధం చేస్తాను ఒక సంఘ శాసనంలాగా ఈ ఎండలో మండు టెండలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడ ఉండి మొత్తం క్లీన్ చేసి అద్భుతంగా తయారు చేసేది. ఇది ఫ్యూచర్లో ఇక్కడ అద్భుతమైన కార్యక్రమాలు చేసుకోవడానికి మంచి వేదిక చేసిన మిత్రులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ భారతదేశంలో కళలు అనేది మనం స్వరాజ్య పోరాటంలో నాటకాల ద్వారా మరి పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచినటువంటి సంస్కృతి మనది. అలాంటి నాటక రంగాల నుంచి మరి ఎంతో ప్రతిష్ట సాధించినటువంటి వ్యక్తుల్లో మరి సినిమా రంగంలోకి వచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో లేనటువంటి వ్యక్తుల్లో మన అన్న నందమూరి తారక రామారావు గారు. సురేష్ గారిది ఎడ్లపాడు గ్రామం. ఆయన వేదిక అనేటటువంటి కళా పరిషత్ ద్వారా గత 30 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర స్థాయి అలానే జాతీయ స్థాయి నాటక పోటీలని నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద రాముగారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిజంగా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని, అలానే రాజకీయంగా కూడా భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దలు నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారు వారి అమ్మగారు నాన్నగారి పేరున ఒక కళా పరిషత్తు పెట్టి చాలా పెద్ద కార్యక్రమం 3 రోజులు నిర్వహించడం చాలా సాహసమైన కార్యక్రమం. ఎందుకంటే ఈ రోజున్న వారు ఈ 3 రోజులు కూడా మంచి నాటకాలు 2 నిన్న 2 ఇవాళ 2 రేపు 2 మరి ఎంతో ఖర్చు పెట్టి ప్రయాసతో మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నాటకాలు చూడాలన్నా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు తగ్గిపోయారు. సినిమాలు కానీ అట్లాగే సెల్ ఫోన్లు యూట్యూబ్లు బాగా అలవాటు పడిపోయి మరి కార్యక్రమానికి ఎంత ఖర్చు పెట్టినా రావాలంటే ప్రేక్షకులు రాలేకపోతున్నారు. తెలుగు నాటక రంగం ముందుకెళ్ళాలి, తెలుగు నాటకాన్ని కాపాడాలి, తెలుగుదనాన్ని కాపాడాలి అనే దృక్పథంతో ఈనాడు రాము గారు కళారంగంలో అడుగుపెట్టి ఒక కళా పరిషత్తు నిర్వహణకి తోడ్పడటం అనేది చాలా గొప్ప విషయం. నల్లపాటి శివరామచంద్రశేఖరరావు గారు అంటే నాకెంతో ఆప్తులు, నాకు కన్ను తండ్రి లాంటి వారు. వారు నేను కలిసి ఎన్నో సందర్భాల్లో నేను తిరగటం, ఎన్నో కష్టాల్లో కూడా నేను వారి ఎంబటుండి నేను ప్రయాణం చేశాను. కాబట్టి వారు నల్లపాటి చంద్రం గారంటే నాకు ఎంతో అభిమానం. వారి పేరు ప్రతిష్టలు పోకుండా నల్లపాటి రాము గారు రాబోయే రోజుల్లో ఈ ప్రాంగణం మంచి నషాగఢ పట్టణంలో గుండెకాయ లాంటి స్థలం. మీరు ఈ ప్రాంగణాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శివరామ చంద్రశేఖర్ గారు, ప్రమీల గారు, అలానే వారి కుటుంబ సభ్యులు, స్పీకర్ గారు దగ్గర నుంచి ఇప్పుడున్న అన్ని రంగాల్లోనూ వారు ప్రతిభను కలిగి ఉన్నారు అనేది అందరికీ తెలిసింది, జగమెరగని సత్యమే. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచే ఉన్నారు. అటు రాజకీయ రంగం కావచ్చు, ఇటు విద్యారంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు, అన్నింటిలో కూడా వారి యొక్క కళల్ని నిరూపించుకున్నారు. ఏంటి అనేది ప్రతిభను ప్రూవ్ చేసుకున్నారు. మరలా ఈ కాలేజీకి, కళాశాలకి పూర్వ వైభవాన్ని తీసుకురావడంతో పాటు ఇంకొక స్టెప్ ముందుకు వేసి ప్రతి సంవత్సరం పొనుగువాడలో నాటక పరిషత్ జరుగుతుంది. అలానే దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ అభినయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి యొక్క నిర్వహణలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అట్లా మన రామన్న పొనుగువాడు కళా పరిషత్కి చాలాసార్లు గెస్ట్లుగా రావడం, అక్కడ చూసి కళారంగానికి ఎందుకు మనం మళ్ళీ మంచి పాత రోజులు తీసుకురాకూడదు నరసరావుపేట గడ్డ మీద కూడా అని ఒక మంచి ఆలోచనతోటి ఇంత మంచి స్టెప్ తీసుకొని ఇంతమంది కళాకారుల్ని మరలా పునర్జీవడం పోయడం కోసం ఇక్కడ ఈ వేదిక సాక్షిగా అందరినీ కూడా ఆహ్వానితులుగా చేసినందుకు మనందరం కూడా ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో వారిని అభినందించుకోవాల్సిన సమయం ఇది. చంద్రం గారికి చెప్పాలంటే 40 సంవత్సరాల నుంచి నేను చంద్ర గారితో కలిసి తిరగటం జరిగింది. ముఖ్యంగా ఆయన కళాబంధు రంగస్థలికి ఒక 40 సంవత్సరాల నుంచి చంద్రం గారి పేరు లేకుండా రంగస్థలిలో మా ఇన్విటేషన్ ఉండేది కదండి. చంద్రం గారి పేరు ఏదో ఉండేది. మరి 40 సంవత్సరాల పైగా ఆయన మా సహసహకారాలు అందించారు. రంగస్థలి 1980లో పుట్టింది. 80లో మొట్టమొదట మొత్తం కర్టన్స్ మొత్తం వాళ్ళ నాన్నగారి పేరు మీద చంద్ర గారు డొనేట్ చేయడం జరిగింది.
80లో అప్పుడు ఎంత రేట్ అవుతుందో చూడండి. మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫంక్షన్ చేస్తే 40,000 ఇచ్చి ఆ కట్టలన్నీ పోయినాయి సార్ అంటే మళ్ళీ వాళ్ళ పెద్దన్నయ్య పేరు మీద కీర్తిశేషులు నల్లపాటి వెంకటరత్తయ్య గారి పేరు మీద మళ్ళీ డొనేట్ చేయటం జరిగింది. అట్లాగే మేము 45 సంవత్సరాల పరిషత్తు నిర్వహించినప్పుడు ఆయనకి తగిన గౌరవం ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో మేమందరం కలిసి యునానిమస్గా ఆయనకి నర్సరావుపేటలో ఉన్నటువంటి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి మిక్కులు చేసే సన్మానం, విశిష్ట వ్యక్తి పురస్కారం కూడా చంద్రం గారు చివరిగా రంగస్థలి నుంచి అందుకోవడం జరిగింది. అది రంగస్థలికి గర్వకారణం. అలాంటి కళాబంధువుల పేరు మీద ఈ సంస్థను నిర్వహించడం చాలా ముఖ్యం.